కుమతి నివార సుమతికే సంగి. కుమతి అంటే చెడు బుద్ధి అండ్ సుమతి అంటే మంచి బుద్ధి అని అర్థం. శ్రీరాముడు సుగ్రీవుడికి అభయం ఇచ్చి వాలిని చంపారు. నిజానికి చూస్తే సుగ్రీవుడి కన్నా వాలే చాలా బలవంతుడు. అలా అని చెప్పి వాలిని సహాయం అడిగితే రాముడికి నిమిషాల్లో సీతాదేవిని తీసుకుని రావణాసుడు కిష్కిందికి వచ్చేలా చేయగలడు. అంతటి బలవంతుడు వాలి. కానీ అధర్మానికి పాలయ్యాడు. తమ్ముడైన సుగ్రీవుని భార్యని చెరపట్టి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అలాంటి అధర్మం అండ్ చెడుబుద్ధి కలవానితో రాముడు ఎన్నడూ చేతులు కలపడు. అలాగే హనుమ కూడా వాలిని వదిలి ధర్మం వైపుగా ఉన్న సుగ్రీవునికే తాను మంత్రిగా ఉన్నాడు. అశోకవనాన్ని మొత్తం నాశనం చేశాక పట్టుబడ్డ హనుమంతుడిని రావణుడి దర్బార్లోకి రాక్షసులు తీసుకువెళ్తారు. అప్పుడు రావణుడికి హనుమంతుడు శతవిధాలా చెప్పడానికి చూస్తాడు. నువ్వు చేసేది అధర్మం, ఇప్పటికీ మించినది లేదు. వచ్చి సీతమ్మని అప్పగించి రాముడిని శరణు కోరు, నిన్ను వదిలేస్తారు. లేదు అంటే రావణ, రాముడి నుండి నిన్ను కాపాడేవారు ఈ 3 లోకాల్లో ఎవరూ లేరు అని చెప్తారు. అప్పుడే చెప్పింది వింటే రావణుడు ఎందుకు అవుతాడు? అంతా విన్నాక కోపగించి హనుమంతుడిని చంపేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు విభీషణుడు రావణుడితో, అన్నా, ఇతను ఒక దూతని చంపడం ధర్మం కాదు. ఇన్ని శాస్త్రాలు చదువుకున్నావు, ధర్మానికి పాల్పడొద్దు అని నచ్చ చెప్పాడు. అప్పుడే హనుమంతుడికి దండనగా తోకకి నిప్పంటించమని ఆజ్ఞ వేశాడు. వర్జయిత్వా మహాతేజ విభీషణ గృహం ప్రతి క్రమమాణ క్రమేణైవ తదాహ హరిపుంగవ. ధర్మబుద్ధి కలవాడు కాబట్టే స్వామి హనుమ విభీషణుడి ఇంటిని తప్ప మిగిలిన అందరింటిని కాల్చేశాడు లంకలో. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు ధర్మంగా అండ్ మంచి బుద్ధితో ఉంటే హనుమంతుని అనుగ్రహం మన మీద ఉంటుందని చెప్పడానికి. అందుకే కుమతి నివార సుమతికే సంగి. నెక్స్ట్ ఎపిసోడ్లో కంచన వరణ విరాజ సుబేస గురించి తెలుసుకుందాం. అంతవరకు జై హనుమాన్, జై శ్రీరామ్.